హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట. అదేంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వస్తున్నటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ విభాగంలో కింది పోస్టుల భర్తీకి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటూ జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. మీరు డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటిది అనమాట అండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటిది అనమాట అండి. మంచి పే స్కేల్ తోటి మీకు ఉన్నటువంటి ఉద్యోగాలు అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ పోస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట అండి. డిఈఓ పోస్టులు మొత్తం ఒక పోస్ట్ అనేటువంటిది ఖాళీగా ఉండడం జరిగింది. అర్హత చూసుకున్నట్లయితే కనుక ఏదైనా కానీ డిగ్రీ ప్లస్ పీజీడీసీఏ చేసినటువంటి వారు, ఎంఎస్ ఆఫీస్ అండ్ ఏఐ పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. వయో పరిమితి చూసుకున్నట్లయితే కనుక 22 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. పురుషులు అలాగనే మహిళలు ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగించడం జరిగింది. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి వచ్చేసి ఫీజు జీతం వచ్చేసి నెలకు వచ్చేసి 19,500 అనేటువంటిది నెలకు జీతం ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఏదైనా డిగ్రీ పీజీడీసీఏ ఉన్నటువంటి వారు, ఎంఎస్ ఆఫీస్ ప్లస్ ఏఐ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ శాంపుల్ అసిస్టెంట్ అనమాట అండి. శాంపుల్ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక కేవలం ఒక పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అర్హత ఏదైనా డిగ్రీ ప్లస్ పీజీడీసీఏ చేసినటువంటి వారు, ఫీల్డ్ వర్క్ చేసే ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నమాట అండి. అంటే ఇందులో ఫీల్డ్ వర్క్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఫీల్డ్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఫీల్డ్ వర్క్ అంటే ప్రదేశాలకు తిరుగుతూ అక్కడ శాంపుల్స్ అనేటువంటి కనెక్ట్ చేసుకోవాలి, ఇట్లా ఉంటుంది కాబట్టి సో మీరు గుర్తుపెట్టుకుని ఫీల్డ్ వర్క్ ఒకవేళ మీరు ఆసక్తి ఉంటే కనుక మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. వయో పరిమితి వచ్చేసి 22 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పురుషులు మహిళలు ఇద్దరు అప్లై చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే జీతం వచ్చేసి 15,600 అనేటువంటిది మంత్లీ శాలరీగా ఉంటున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో చూసుకున్నట్లయితే కనుక దరఖాస్తు సమర్పించాల్సినటువంటి విధానం చూసుకున్నట్లయితే కనుక బయోడేటా మరియు విద్యార్హత సర్టిఫికేట్లు జిరాక్స్ ప్రతులతో నేరుగా కార్యాలయంలో అందజేయాలి. ఏ కార్యాలయం అని మనం చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అండ్ ఫుడ్ సేఫ్టీ డిసిన్విగేట్ ఆఫీసర్ కార్యాలయం, రూమ్ నెంబర్ S26, ఐడిఓసి కాంప్లెక్స్, కొంగర కలాన్, రంగారెడ్డి జిల్లాలో. ఇక్కడ మీరు అప్లై అనేటువంటి చేయాలన్నమాట. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అప్లై చేయాలన్నమాట. దరఖాస్తు తేదీలు చూసుకున్నట్లయితే 11 ఆగస్టు నుంచి స్టార్ట్ అవడం జరిగింది అనమాట అండి. 19 ఆగస్టు తోటి ఎండ్ అవడం జరుగుతుంది అనమాట అండి. మనం చూసుకున్నట్లయితే కనుక మరొక 6 రోజులు మాత్రమే టైం ఉందన్నమాట. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే కేవలం రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోగలరు. ఎందుకంటే డైరెక్ట్గా ఇది డిస్టిక్ వైజ్ ఉన్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి డైరెక్ట్ డిస్టిక్లో ఉన్నటువంటి వారు అప్లై చేసుకున్నట్లయితే కనుక వారికి ఈజీగా ఉంటుంది అన్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట అండి మనకి రంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగనే శాంపుల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక మనం సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగనే ఈ వీడియోని అనేకులకు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.